హలో ఆల్, చపాతీ ఇంకా రైస్లోకి ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే క్యాప్సికమ్ కర్రీ అయితే చూపిస్తూపోతున్నాను. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని పల్లీలు, దాల్చిన చెక్క అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అవి మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 5 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని జీరా అలాగే ఆవాలు వేసుకుని అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను అయితే వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ పాటు బాగా అయితే కుక్ చేయాలి. కుక్ అయిన తర్వాత మనం ఇందులో పసుపు అలాగే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని అయితే వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం అయితే పెరుగు అయితే 1 కప్పు వేసుకొని బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి. నేను వాటర్ అయితే యాడ్ చేయలేదు, పెరుగులోనే కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకొని వేసుకున్నాను. ఇలా కర్రీ అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలి. అంతే అండి, ఈజీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది.